హాయ్ అండి, అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇది 2025 జనవరి 2 నేను వీడియో తీస్తున్నాను ఫస్ట్ పొద్దున్నే. నేను 2024లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఎప్పుడు స్టార్ట్ చేస్తాను కానీ అంత ఇంట్రెస్ట్ పెట్టను, ఆపేస్తాను. వ్లాగ్స్ తీస్తాను కానీ అవి అప్లోడ్ చేయడానికి, అన్ని ఎడిటింగ్ చేయడానికి నాకు టైం కుదరక బద్ధకంతోటి గట్రా అలా వ్లాగ్స్ అన్నది పెట్టడం మానేస్తున్నాను. ఇన్స్టాలో అయితే రీల్స్ చేస్తాను, అంటే అంత టైం పట్టదు కాబట్టి. ఇదైతే వ్లాగ్ తీయాలి కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ప్రతిదీ షూట్ చేయాలి. నాకు కుదరక తీస్తాను, కొన్ని తీయను అలా అన్నమాట. అందుకని ప్రతిసారి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని, కానీ దాన్ని మాత్రం ఫుల్ఫిల్ అయితే చేయనండి. అక్కడ ఆగిపోయింది నాది. కానీ ఈసారి నేను గట్టిగా అనుకున్నాను 2025 యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాన్ని ఎక్కడైతే ఆపేసినా దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలని. ఇదైతే ఎర్లీ మార్నింగ్ లేచిన వాగానే ఫస్ట్ నేను హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను తాగడానికి. ఫస్ట్ 2 గ్లాసులు హాట్ వాటర్ అయితే తాగుతాను. అంటే ఫస్టే వాటర్ తాగను, డిటాక్స్ డ్రింక్ తాగుతాను. వాటర్ వేడి చేసుకుని బాగా మరిగిపోతాయి కదా, చల్లారుతాయి అని చెప్పి ముందు ఫస్ట్ వాటర్ అయితే హీట్ చేసేసుకుంటాను. ఫస్ట్ లేవగానే ఇల్లు గుమ్మాలు అయితే తుడుచుకుంటాను. మనం పాసు గోగుమ్మాలతో ఏ పనులు చేయకూడదు కదా, అందుకని చెప్పి ఫస్ట్ ఇల్లు గుమ్మాలు అయితే నేను తుడిచేసుకుంటాను. తర్వాత ఇది వచ్చి నేను వాకింగ్కి వెళ్తున్నాను. ఈ మధ్యన బాగా లావ్ అయ్యాను, చబ్బీగా అయిపోయాను. అందుకని చెప్పి తగ్గాలని చెప్పి వాకింగ్కి అయితే వెళ్తున్నానండి నేను. మా వీధిలోనే, ఎక్కడికి కాదు, కొంచెం మా వీధిలోనే కొంచెం దూరంగా, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మాకు వీధిలా ఉంటుంది అన్నమాట. అక్కడే వాకింగ్కి వెళ్తున్నాను. అది కూడా చేసి వాకింగ్ కూడా ఆపేసాను మధ్యలో. అందుకని చెప్పి 2025లో అన్నీ స్టార్ట్ చేయాలని చెప్పి మళ్ళీ నేను మొదలుపెట్టాను. వాకింగ్ చేసి వచ్చి ఇంక బ్రష్ చేసిన తర్వాత ఇది డీటాక్స్ డ్రింక్ అండి. ఇదేంటంటే జీలకర్ర, వాము వేసి బాగా మరిగినిచ్చి ఒక గ్లాస్ వాటర్కి టీ కప్ వాటర్ ఇలాగా బాగా మరగబెట్టుకుని ఫస్ట్ నేను ఎర్లీ మార్నింగ్ తాగేది ఇదేనండి, ఈ వాటర్ తాగడం వల్ల గ్యాస్ ఫామ్ ఉండదు. ఇంకా ఏంటంటే మనం వెయిట్ లాస్ కూడా అవుతామని చెప్పి నేను తాగుతున్నాను. ఎంత అవుతుందో నాకు తెలీదు, కానీ నేను మీలాగే వీళ్ళు చెప్పిందే నేను చేస్తున్నాను. అలాగే ఒక పక్కన రైస్ అయితే పెట్టేశాను మా బాబు క్యారేజ్ కాబట్టి. అలాగే ఇది వచ్చి బీట్రూట్, క్యారెట్, దానిమ్మ జ్యూస్ చేస్తున్నాను. నేను మార్నింగ్ టిఫిన్ చేయడం కూడా మానేసాను. టిఫిన్ బదులు ఇలా జ్యూస్ తీసుకుంటున్నాను. అంటే డైలీ ఇదే జ్యూస్ కాదు, ఏదో ఒక ఫ్రూట్, ఇంకా దానిమ్మ క్యారెట్ అని, లేదా దానిమ్మ బీట్రూట్ అని అలా మార్చి జ్యూస్ అయితే డైలీ ఒక జ్యూస్ అయితే తీసుకుంటాను టిఫిన్ బదులు. టిఫిన్ మానేసి జ్యూస్, అది కూడా వెంటనే కాదు, 10 ఆ టైంకి తీసుకున్నాను, 9:30. ఇంకోటి ఏంటంటే ఇది ఫేస్ ప్యాక్. నేను ఇది వరకు వీడియోస్లో కూడా చెప్పాను, ఎర్లీ మార్నింగ్ మనం ఫేస్కి ఏదో అప్లై చేసేసుకుని మన పనులన్నీ చేసుకుంటే, ఇంట్లో పనులన్నీ, అది ఫేస్ ప్యాక్ కూడా ఆడుతుంది. అలాగే మనకి కూడా టైం కలిసి వస్తుంది అని చెప్పాను ఇదివరకు వీడియోలో కూడా. ఇది వచ్చి పాలమేగడ అండి. పాలమేగడలో శనగపిండి కలిపాను. నేను ఫేస్ ప్యాక్ అన్నది పౌడర్ ఓన్గా తయారు చేసుకుంటాను. అది రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా వాడచ్చు. ప్రజెంట్ అది అయిపోయింది, దానికి మళ్ళీ తయారు చేయడానికి నేను ప్రాసెస్ అనేది మొదలుపెట్టాను. అంటే ఎక్కువ క్వాంటిటీ చేసుకోను, నేను కొంచెమే చేసుకుంటాను ఇంట్లోనే. అది అయిపోయింది. ప్రజెంట్ అయితే నేను శనగపిండి పెట్టుకున్నాను పాలమీగల్లో. ఇది మా బాబుకి కూడా పెడుతున్నానండి, ఎందుకంటే మా బాబు కొంచెం పెద్ద బాబు కొంచెం కలర్ తక్కువ, అందుకోసం కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం వాడికి కూడా పెడుతున్నాను. ఇంకోటి ఏంటంటే మనకి చలికాలం స్కిన్ చాలా డ్రైగా అయిపోతుంది, అందుకని చెప్పి ఇలా పాలమీగడ పెట్టడం వల్ల కొంచెం డ్రైనెస్ కూడా ఉండదు. పాలమీగడ మీకు పడదు అనుకునే వాళ్ళు పచ్చిపాలు వాడచ్చు, పచ్చిపాలు కూడా పడగద్దు అనుకునే వాళ్ళు రోజ్ వాటర్ వాడచ్చు. ఏదో ఒకటి మనం ఫేస్ ప్యాక్ అన్నది వేసుకుంటే స్కిన్ కూడా కొంచెం హెల్తీగా ఉంటుందండి. ఇది కూడా నేను చెప్పాను కదా డిటాక్స్ డ్రింక్, అది మరిగి చిన్న కప్ అయిందండి. చూసారా ఎంత కలర్, చూసారా ఎంత చేంజ్ అయిపోయిందో. మనకి వాము సోంపులో ఉన్నవన్నీ దిగడం వల్ల కషాయంలాగా అది అంత చిన్న కప్పు అయింది. ఇంకా అందులో నేను నిమ్మకాయ కానీ ఏమి పిండుకొని మామూలుగా తాగేస్తాను. చాలామంది నిమ్మకాయ కూడా వేసుకుంటారు, అది మీ ఆప్షన్. ఇది వచ్చి ఎగ్స్, మా బాబుకి పిల్లలిద్దరికి మార్నింగ్ ఎగ్స్ పెడతాను. మా వాడికి లంచ్ కూడా రెడీ చేశాను, పప్పు తెలగపిండి వండానండి. పొద్దున్నే 8 నాకు లంచ్ అన్నీ క్యారేజ్ మూల హడావుడిగా టిఫిన్స్ అన్నీ అయిపోతాయి. బాబుకి టిఫిన్ అయితే అప్పుడప్పుడు టిఫిన్ పెడతాను, మ్యాక్సిమం డైలీ వాడికి కూడా పొద్దున మాటలు అన్నమే పెట్టేస్తాను, పిల్లలిద్దరికి అన్నం తినిపించేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఎలాగో మధ్యాహ్నం స్కూల్లో ఏం తింటారో ఎలా తింటారో మనకు తెలియదు కాబట్టి మార్నింగ్ మనమే తినిపించుకున్నా, నైట్ మనం తినిపించుకున్నా కొంచెం బాగుంటుందని తినిపించేస్తాను. ఇది వచ్చి ఇంక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయానండి. ఇంక ఇప్పటి నుంచి ఖాళీ అండి, నాకు పని పాట ఏమి ఉండదు. అంటే నేను పార్లర్ అండి, ఇంట్లోనే చేస్తాను బ్యూటీషియన్.
అలాగే నేను చిన్న చిన్న శారీ బిజినెస్ అని ఇగో పికిల్స్ అని ఇవన్నీ అలా చేస్తూ ఉంటాను. ఎందుకంటే కూటు కోసం కూటు విద్యలు అని చెప్పి మనం మన పొట్ట కోసం మన పిల్లలు పెంచుకోవడం కోసం కష్టపడాలి కదండి. కష్టపడడంలో తప్పు లేదు కాబట్టి నేను అన్ని విధాలుగా నేను చేస్తూ ఉంటాను బిజినెస్లు. ఏదో దాంట్లో ₹1 వస్తుందని అండి. ఇది వచ్చి డ్రెస్ నేను కుట్టించుకున్నాను శారీ మాట. శారీనేమో మీషోలో తీసుకున్నాను. అలాగే శారీగా లేస్ కూడా మీషోలో శారీకి రాలేదు, నేను వేసుకున్నది. ఆ లేస్ బాగుంటుందని చెప్పి నేను వేసుకున్నాను ఆ శారీని. అలాగే అది డ్రెస్ కుట్టించిన డ్రెస్ ఏంటంటే 1 మినిట్ శారీ. ఇది మనకు ఓనీ వచ్చి సైడ్స్న ఒక బటన్ వస్తుందండి. అది ఓనీలాగా శారీలాగా కట్టుకోవచ్చు, లేదనుకుంటే డ్రెస్లో కూడా వేసుకోవచ్చు. మీకు నేను ఫుల్గా మిర్రర్లోంచి చూపిస్తాను చూడండి. డ్రెస్ అయితే చాలా బాగుంటుంది. లాంగ్ ఫ్రాక్లా వస్తుంది, ఫుల్ అంబ్రెల్లా గేర్తో వచ్చిందండి. కింద వచ్చి ఇది మనకు ఓనీలా కట్టుకోవడం వల్ల స్టెప్స్ కింద వస్తుందండి. మనకు శారీయే కట్టుకున్నాం అనుకుంటారు, అది డ్రెస్ అనుకోరు. అలాగే మనకి లేదు డ్రెస్ లాగా వేసుకోవాలనుకుంటే వన్ సైడ్ చున్నీ కింద వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇది నేను స్టిచ్చింగ్ చేయించుకున్నాను అనమాట. నాకు నా డ్రెస్సులు అవన్నీ ఒక అమ్మాయి కుడుతుంది, చాలా బాగా కుడుతుంది. బ్లౌజులు అవన్నీ మోడల్స్ చాలా బాగా కుడుతుంది, తనే కుట్టిందండి. అయితే ఇదిగోండి డ్రెస్ చాలా బాగుంది. మనకి ఏంటంటే అదిగోండి కింద కుర్చీలా వస్తుంది. మనకి శారీ కట్టుకున్నట్టు ఉంటుంది. శారీలాగా అనుకోవచ్చు, కట్టుకోవచ్చు, హాఫ్ శారీలాగా కూడా కట్టుకోవచ్చు, లేదనుకుంటే డ్రెస్లో వేసుకోవచ్చు. అది ఆప్షన్ ఇచ్చింది, బటన్ ఆప్షన్ ఇచ్చిందన్నమాట. మనకి ఇదే ఆ శారీ ఆన్లైన్లో 1300 అలా ఉందండి. అంత ఎందుకు అని నేను తక్కువలో స్టిచ్చింగ్ చేయించుకున్నాను. ఇది వచ్చి ఖాళీగా ఉంటాం కదండి, ఇంకా అవి ఇవి దులుపుకోవడాలు నీట్గా సర్దుకోవడాలే పని ఏమి ఉండదు. ఇది వచ్చి మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే చాలా మంచిదని చెప్పి అందరూ అంటారు కాబట్టి నేను కూడా ఇంట్లో పెట్టుకుంటాను. కాకపోతే నేను ఏంటంటే ఎవరైనా మనీ ప్లాంట్ అనేది బయట ఎక్కడో ఒక చోట పెంచుకుంటారు, నేను అలా కాదండి. ఇంట్లో అన్ని గదుల్లోనే ఉంటుంది నాకు మనీ ప్లాంట్. అవి బాటిల్స్, గాజు బాటిల్స్, జ్యూస్లు గట్ట అలా ఖాళీగా ఉంటాయి కదా, ఒకేలాంటివి బాటిల్స్ తీసుకున్నాను నేను. తీసుకొని అందులో మనీ ప్లాంట్ వేసి ఆ వాటర్తో పెడతాను. మనీ ప్లాంట్ మట్టిలో కూడా పెంచుకోవచ్చు, వాటర్లో కూడా పెంచుకోవచ్చు అండి. ఇది ఏంటంటే మనకి షోగా కూడా బాగుంటుంది. అలాగే ఎలాగ ఇంట్లో ఉండాలి మంచిది కాబట్టి అలా కూడా బాగానే ఉంటుంది, క్లాస్గా ఉంటుంది, మనకి లుక్ బాగుంటుంది. ప్రతి రూమ్లో నేను పెడతాను. వాటర్ అయితే మార్చుకుంటూ ఉండాలి, 3 డేస్కి ఒకసారి మార్చుకుంటూ ఉండాలి. నేనైతే ఖచ్చితంగా మారుస్తాను, అంటే వీక్లీ వన్స్ కూడా మార్చుకోవచ్చు. నేను ఎందుకు మారుస్తానంటే నేను బ్యూటీషియన్ కాబట్టి ఇంట్లో కాబట్టి ఐబ్రోస్ అవన్నీ చేస్తూ ఉంటాను. ఎవరెవరు వస్తారో మనకు తెలీదు, వాళ్ళకి ఇప్పుడు డేట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఉంటారు, మైలుగాలు అవి ఇవి అని ఉంటాయి. సో మన ఇంట్లోకి వాళ్ళు ఏం మనకు చెప్పిరారు, మాకు డేట్ వచ్చింది ఇదని చెప్పరండి. కాబట్టి మనకు వాళ్ళ ఇంట్లోకి వచ్చినప్పుడు మైల్ అన్నది తగులుతుంది, తగలకుండా ఉండదు. సో అందుకని చెప్పి నేను వాటర్ 3 డేస్కే మారుస్తాను. మైలుగాలు తగ్గడం వల్ల మొక్కలు అనేవి తొందరగా చనిపోతాయి. అందుకని చెప్పి మైలుగాలు తగులుతుందని చెప్పి 3 డేస్కి నేను వాటర్ మార్చి పసుపు నీళ్ళు అన్నది ఇల్లంతా జిమ్ముకుంటూ ఉంటానండి. ఎందుకంటే ఇంట్లో పార్లర్ పిల్లలు గట్ట ఉన్నారు కాబట్టి ఇలా అన్ని రూమ్స్లోని, హాల్లోని, బెడ్రూమ్లోని, అన్ని రూమ్స్లోని ఒకటి పెడతాను. అది మనకు షోగా కూడా ఉంటుంది. ఇంకేంటంటే మనీ ప్లాంట్ అన్నది మనం ఒకళ్ళు ఇస్తే పెంచుకోకూడదండి. దానికి అంటే దాని ఎఫెక్ట్ ఏమి ఉండదని అంటారు. అది దొబ్బేయాలి, పక్కింట్లో ఎవరొకళ్ళ ఇంట్లో నుంచి దొబ్బుకొని మనం అది వేసుకోవాలి మొక్క. ఎందుకంటే అది ఒకళ్ళు ఇచ్చినా దానివల్ల యూజ్ ఉండదంట, కొనుక్కోకూడదు కూడా అని. ఇప్పుడు కుబేరుడు లాఫింగ్ బుద్ధ ఉంటుంది చూడండి, అది కూడా ఎలా కొనుక్కోకూడదు, ఒకళ్ళు గిఫ్ట్ ఇవ్వాలని అంటారు. అలాగే ఈ మొక్కను కూడా ఎవరైనా ఇది మనకి ఎవరు ఇవ్వకూడదు, దొబ్బేయాలండి. దొబ్బేసి అయితే వేసుకోవాలి. ఇలా పార్లర్ రూమ్లోని గట్ట పెట్టానండి. కొన్ని సెంటిమెంట్స్ నమ్మాలండి, ఎందుకంటే ఇందులో ఏం మంచి ఉంటుందో మనకు తెలియదు. పెద్దవాళ్ళు చెప్పిన వాటిలో కొన్ని అయితే జరుగుతాయని నాకు తెలిసి, కొన్ని మనకి తెలియదు కాబట్టి కొంతమంది చెప్పినవి మనం నమ్మాలి, పాటించాలి. మన టైం బట్టి కూడా మనం కూడా మారిపోతాము. ఇది వచ్చి కమ్మలకాయ తొక్కలు. మీకు నేను ఇందాక చెప్పాను కదా ఫేస్ ప్యాక్ పౌడర్ అనేది నేను తయారు చేస్తానని చెప్పి. అవి ఏంటంటే పెసలు, బాదం పప్పు, జీడిపప్పు, పచ్చిశనగపప్పు, ఇలా కొన్ని ఇంగ్రీడియంట్స్, రోజ్ పెటల్స్, అలాగే కమ్మలకాయ తొక్కలు, అలా కొన్ని ఇంగ్రీడియంట్స్తో నేను చేస్తానంటే ఆ పౌడరు చాలా బాగుంటుంది. పడకపోవడం అంటూ ఏమి ఉండదు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరికీ పడుతుంది. నేను ఆల్రెడీ ముందు అవి కొన్ని ఎండబెట్టాను, మళ్ళీ ఈరోజు మా బాబుకి స్నాక్స్లో కమలపండు పెట్టాను కాబట్టి మళ్ళీ తొక్కలు వచ్చని చెప్పి మళ్ళీ అవి కూడా ఇందులో కలిపేశాను. ఇవి చాలా డ్రైగానే ఎండాలి, అంటే ఎక్కువ ఎండలో పెట్టేదండి, కొంచెం నీళ్ళలో అయినా ఇవి ఇంట్లో పెట్టేసిన అలా 2-3 డేస్కి గట్టిగా అయిపోతాయి. అంటే ఎక్కువ ఎండ తగిలేయడం వల్ల దాంట్లో ఉన్న విటమిన్స్ అవన్నీ పోతాయి కాబట్టి కొంచెం మబ్బుగా ఉండి అలాంటి ఎండలోనే, ఎక్కువ ఎండలో కాకుండా అలాంటి ఎండలో ఎండబెట్టుకోండి. గట్టిగా ఒక 2-3 డేస్కి ఎండిపోతాయి.
ఇవన్నీ నేను కలుపుతాను అనమాట. ఇవన్నీ కలిపి పౌడర్ చేస్తాను. మీకు నేను ఆ పౌడర్ గురించి కూడా నేను చూపిస్తాను తర్వాత వీడియోస్లోని. ఇది పడకపోవడం అంటూ ఉండదు. ఎర్లీ మార్నింగ్ మీరు ఆ ప్యాక్లో పాల మిగుల్లో అయినా పచ్చిపాలలో అయినా పెరుగులో అయినా కలుపుకోవచ్చు. ఇది వచ్చి నేను చెప్పాను కదా పికిల్స్ అమ్ముతాను, స్నాక్స్, జంతికలు, అరిసెలు అవన్నీ అమ్ముతానండి. అయితే ఇవి కొన్ని మనకి రావు జంతికలు, స్నాక్స్. ఇంకోటి అంటే పిల్లలతో కూడా మనకు అవ్వదండి. అవినంత వరకు మనం చేసుకోవాలి, కానీ అవ్వలేనంత దాన్ని మనం ఇంకా అత్యాశకు పోకూడదు. మా ఫ్రెండ్ ఒక ఆవిడైతే అమ్ముతాను పికిల్స్, మొత్తం నాన్ వెజ్ పికిల్స్, వెజ్ పికిల్స్, అలాగే స్నాక్స్ అన్నీ అమ్ముతుంది. కానీ ఏంటంటే నన్ను సేల్స్ చేయమంది, అందుకని చెప్పి నేను పెడుతూ ఉంటాను. ఇవి ఒకళ్ళ ఆర్డర్ మీద ఒకళ్ళు అడిగారండి. వేరే ఊరు చెన్నై తీసుకెళ్తుంది అమ్మాయి, హాస్టల్లో ఉంటుందన్నమాట. అడిగితే తన కోసం నేను తెప్పించాను. ఇది వచ్చి మా బాబుని అంగన్వాడీకి తీసుకెళ్తున్నాను, స్కూల్కి. వాడు చూడండి ఒక్కడే ఎంత బాగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వీడికి అసలు ఫుల్ యాక్టివ్గా ఉంటాడు. వాడు స్కూల్కి అని చెప్పాను, బాగానే వెళ్ళిపోతున్నాడు. ఎవరు పట్టుకోకూడదంటండి వీడికి. ఏంటంటే వాళ్ళు వెయిట్ కట్ట వేస్తానంటే డైలీ తీసుకెళ్ళి ఇంకా కూర్చోపెట్టట్లేదు. మంచి రోజు తీసుకొచ్చి కూర్చోబెట్టామని చెప్పి అన్నాం, ఇంకా తీసుకెళ్తాం. వెయిట్ కట్ట వేస్తాము, గుడ్లు, పాలు అవన్నీ ఇస్తారు వీడికి. అందుకని చెప్పి అయితే నేను అంగన్వాడీకి అయితే తీసుకొచ్చాను. అలా వెయిట్ అవన్నీ వేస్తున్నారండి. ఇంక ఇది వచ్చి ఈవినింగ్ మధ్యాహ్నం భోజనం చేసి కొంచెంసేపు అయితే పడుకున్నాను. ఈవినింగ్ వచ్చి మా బాబుకి 5:30, 6 పావు తక్కువ 6 భోజనం అయితే పెట్టేస్తున్నాను. అవి ఇవి చూపిస్తూ భోజనం, ఫోన్ ఇవ్వకుండా. నేను ఇలా వీడియో తీస్తున్నాను కదా, ఫోన్ అడగట్లేదు. ఆడుకుంటూ అవి ఇవి చెప్తూ పాటలు చెప్తూ భోజనం అయితే పెట్టేస్తాను. చూడండి దెబ్బలు పడితే సాంగ్కి పుష్ప 2లో సాంగ్స్ వేస్తున్నాడు వాడు. ఫేవరెట్ పుష్ప 2, అందులో డైలాగ్స్, సాంగ్స్ అవన్నీ చెప్పేస్తాడు. అయితే పెద్ద బాబు వచ్చాడు, ట్యూషన్కి కూడా వెళ్ళిపోయాడండి. వాడు 4:30కి వస్తాడు, 5:30కి ట్యూషన్కి వెళ్ళిపోయి మళ్ళీ 7:30కి అయితే వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడు అన్న తమ్ముళ్ళు ఇద్దరు ఇంకా ఫుల్గా ఆడుకుంటారు అనమాట. ఇంకా బాబుని కూడా పక్కకి ఎక్కువగా ఏం పంపను, ఇంట్లోనే ఆడుకుంటూ ఉంటాడు. వీడికి సాంగ్స్ కట్ట పెడితే అలా ఉంటుంది. పుష్ప ఇంకా చూడండి 6 అయ్యేటప్పటికి కొంచెం ఇంకా చీకటి పడిపోతుంది. ఇంకా చలి కూడా అలాగే బాగా ఎక్కువగానే ఉందండి. ఇంకా మా బాబు ఇంకా ట్యూషన్కి వెళ్ళాడు కదా, వాడు కూడా ఇంకా 7:30కి అయితే వచ్చేస్తాడు. ఇంకా వచ్చేసాడు చూడండి. సాయంత్రం అన్నగారిని తమ్ముడు 7:30 అయింది. ఇంకా వీడికి కూడా నేను ఫ్రెష్ అయిపోయామని చెప్పాను. ఫ్రెష్ అయిపోయిన తర్వాత వీడికి కూడా భోజనం పెట్టేస్తాను. భోజనం పెట్టేసి ఇంకా వీళ్ళిద్దరూ ఆడుకుంటారు అనమాట. ఇంకా చిన్నబాబుకి 6 కల్లా పెట్టేస్తాను, అరగదని చెప్పి చంటి పిల్లడని చెప్పి వీడికి పెట్టేశాను. ఓకేనండి, నా వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే సారీ. అలాగే నన్ను కొంచెం సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్, వ్లాగ్స్ నేను అన్నీ పెడతాను. టెంపుల్స్ అని, వంటలని అన్నీ పెడతానండి. ప్రతి ఒక్క వీడియో మ్యాక్సిమం డైలీ వీడియో అయితే అప్లోడ్ చేయకుండా ఉన్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.